ఓకే. సో ఫైనల్లీ మేబీ ఈ రోజుకి మొత్తం టోటల్ 3 వీడియోస్ వస్తాయి. ఓకేనా? ఎస్ ఐ క్లియర్? Yes, sir. Okay. ఓకే. సారీ గైస్. ఓకే. మనం ఏం డిస్కస్ చేస్తున్నాం? యాక్టివ్ డైరెక్టరీ సర్వర్లోకి వచ్చాం. Active Directory, yes. యూజర్స్ చెక్ చేయడానికి వచ్చాం. ఎస్పెషల్లీ ఇందా నేను చెప్పినట్టు 2 గ్రూప్స్ ఉన్నాయి. ఫైల్ ఓపెన్ చేస్తాను. నోట్ ఫైల్. మనం ఇక్కడ 2 గ్రూప్స్ ఏడీలో ఉన్న 2 గ్రూప్స్ చెక్ చేయడానికి వచ్చాం. ఏడీ నేమ్ వచ్చేసి acma.com. ఇది ఏడీ నేమ్. ఇందులో ఉండే గ్రూప్స్ నేమ్స్ ఎలా వస్తాయంటే acma/cyberark, ఓకే, వాల్ట్ అడ్మిన్స్, ఓకే, అండ్ అనదర్ గ్రూప్ ఇస్ acma/domain admins. ఓకే. సో ఈ 2 గ్రూప్స్ మనం ఏడీలో ఎదగడానికి వెళ్తున్నాం. సో సైబరాక్, వాల్ట్ అడ్మిన్స్, డొమైన్ అడ్మిన్స్. సో ఏడీలోకి వెళ్ళండి, ఏడీ సర్వర్. ఇక్కడ మీరు ఏం సెర్చ్ చేయాలన్నా ఫస్ట్ ఏసీఎంఈ కార్ప్ ఉంది కదా, డొమైన్ నేమ్. ఇక్కడికి వచ్చి రైట్ క్లిక్ చేయండి. ఫైండ్ అంటే ఇట్స్ లైక్ సెర్చ్ అనమాట. ఫైండ్ ఇక్కడ చూడండి. ఇక్కడ మీరు ఏం సెర్చ్ చేస్తున్నారు అనేది మీరు ఇక్కడ చూస్ చేసుకోవాలి. ఓకే, కంప్యూటర్స్, షేప్ ఫోల్డర్స్ ఏంటి. సో మనం గ్రూప్ సెర్చ్ చేయడానికి, యూజర్స్ సెర్చ్ చేయడానికి వచ్చాం కాబట్టి సో ఆల్రెడీ ఉన్నదాన్ని మీరేం చేంజ్ చేయొద్దు, అలాగే ఉంచండి. సో సైబర్ ఆర్క్ వాల్ట్ అని జస్ట్ ఇస్తున్నాను. యాక్చువల్ వాల్ట్ అడ్మిన్స్ మనం సెట్ చేసేది, వాల్ట్ అని ఇస్తున్నాను. ఫైండ్ నౌ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, వాల్ట్ అడ్మిన్స్ అనే గ్రూప్ ఉంది. ఇది గ్రూప్. దీనిలో నిజంగా ఏ యూజర్స్ ఉన్నారు ఏంటి చెక్ చేయాలంటే సో ఈ గ్రూప్ మీద డబుల్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మెంబర్స్ అనేది ఉంది కదా, దీని మీదకి రండి. మెంబర్స్, ఇక్కడ ఓన్లీ మైక్ అనే యూజర్ ఉన్నాడు ఈ గ్రూప్ లో. సో యాజ్ ఆఫ్ నౌ సో ఈ గ్రూప్ లో ఓన్లీ మైక్ ఈస్ పార్ట్ ఆఫ్ దట్. మైక్ యూజర్ ఈస్ పార్ట్ ఆఫ్ దిస్ ఏడీ గ్రూప్. మైక్ ఆల్రెడీ ఏడీలో ఉంటేనే ఈ గ్రూప్ లో ఉండగలడు. ఓకేనా? ఫన్, అది కూడా నేను చూపిస్తాను. సో దాని తర్వాత ఇంకొకటి మనం సెట్ చేయడానికి వచ్చింది వాల్ట్ అడ్మిన్స్. సో డొమైన్ అడ్మిన్స్, సో చూడండి ఇది కూడా ఉంది. సో దీని మీద కూడా డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఇందులో ఎవరెవరు ఉన్నారు ఏంటి చెక్ చేయాలంటే మెంబర్స్ లోకి రండి. సో ఇక్కడ చూడండి, లాట్ ఆఫ్ మెంబర్స్ అదే. అడ్మిన్ 1 నుంచి 5 వరకు ఉన్నారు. అలాగే అడ్మినిస్ట్రేటర్ అనే యూజర్ ఉన్నాడు. సైబర్ రీకన్సైల్, ఓకేనా, అండ్ సైబర్ స్కాన్, మైక్ ఉన్నాడు. ఇంకా వాల్ట్ అడ్మిన్. అరౌండ్ ఇక్కడ 13 to 14 పీపుల్ ఉన్నారు ఇన్ టోటల్. యాక్చువల్గా 14 పీపుల్ ఆర్ దేర్ ఇన్ దిస్ గ్రూప్. 14 పీపుల్ అండ్ ఫస్ట్ గ్రూప్ లో ఉన్న మైక్ అనే యూజర్. టోటల్ గా 15 యూజర్స్ ఆర్ పార్ట్ ఆఫ్ దీస్ 2 గ్రూప్స్. అర్థమవుతుందండి? సో ఇక్కడ 14 users are part of this one. 14 AD users are part of this group. సో ఫస్ట్ గ్రూప్ లో ఉన్న ఈ మైక్ యూజర్ కానీ, ఈ గ్రూప్ లో ఉన్న 14 యూజర్స్ ఎవరైనా సరే ఈ పర్టికులర్ కాంపోనెంట్ సర్వర్ లోకి లాగిన్ అవ్వచ్చు. ఓకే, 1 plus 14 domain into equal to 15 domain users can log into domain server into components domain server along with
లోకల్ యూజర్స్. అర్థమైందా ఇది నేను ఇప్పుడు ఏం చెప్పాను? ఒకసారి లాగిన్ అయ్యి చూద్దామా? సో నేనేం చెప్పానంటే ఓవరాల్‌గా ఈ 2 గ్రూప్స్ యాడ్ అయ్యి ఉన్నాయి. ఈ 2 గ్రూప్‌లో ఎంతమంది పీపుల్ ఉన్నారు. మీరు వీళ్ళలో ఏదో ఒక యూజర్‌ని సెలెక్ట్ చేసి చెప్పండి. ఈ 2 గ్రూపుల్లో ఓకే. మీరు ఎనీబడీ అతనితో లాగిన్ అయ్యి చెక్ చేయమని చెప్పండి. నేను లాగిన్ అవుతాను డైరెక్ట్‌గా. డొమైన్ సో ఇక్కడ 14 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళలో ఏదో ఒకరిని చూస్ చేసుకొని మీరు కాంపోనెంట్ సర్వర్‌లో లాగిన్ అవ్వమని చెప్పండి. నేను లాగిన్ అవ్వి చూపిస్తాను మీకు. ఎనీబడీ చూస్ ఎనీ యూజర్. మైకా. మైక్ అన్న. ఓకే. సో ఫైనా మైకా? చూడండి ఇతను ఏ గ్రూప్‌లో 2 గ్రూప్‌లో ఉన్నాడు మైక్ అనే అతను. ఏ గ్రూప్‌లో ఉన్నా పర్లా. ఓవరాల్‌గా ఆ సర్వర్ మీద యాక్సెస్ ఉందో లేదో చెక్ చేయడానికి వెళ్తున్నాం మనం. సో ఇప్పుడు చూడండి నేను కాంపోనెంట్స్ అనే డొమైన్ సర్వర్స్‌కి వెళ్తున్నాను. ఓకే. సో నేను ఇక్కడ సింపుల్‌గా ఏం చేయట్లేదు. జస్ట్ ఇక్కడ నుంచి బయటకు వస్తున్నాను. మైక్ అనే యూజర్ చూడండి. ఇక్కడ మీరు ఎక్కడ చూసినా లోకల్‌గా లేడు. ఓన్లీ గ్రూప్ లెవెల్‌లో యాడ్ అయ్యి ఉన్నాడు. అడ్మినిస్ట్రేటర్ గ్రూప్‌లో. అక్కడ కూడా మైక్ కనిపించట్లేదు. ఓన్లీ 2 గ్రూప్స్ ఉన్నాయి. సో నేను సింపుల్‌గా ఏం చేస్తున్నానంటే ఓకే. ఇక్కడ అడ్మినిస్ట్రేటర్‌గా లాగిన్ అయ్యాను. సైన్ అవుట్ చేస్తున్నాను. మైక్‌గా లాగిన్ అవుతాను. మైక్. యూజర్ నేమ్ మైక్ ఇస్తాను. చెప్పాను కదా ముందుగా పాస్వర్డ్ అందరికి కూడా కామన్‌గా ఉంటుంది. సైబర్ అకౌంట్. సో చూడండి. సైబర్ అకౌంట్ ఎంటర్ ఇస్తున్నాను. సో మైక్ ఈస్ లాగ్డ్ ఇంటూ దిస్ మెషిన్. మళ్ళీ చూడండి ఏ సర్వర్ కాంపోనెంట్స్. ఈ సర్వర్‌లో లోకల్‌గా మైక్ ఉన్నాడా? లోకల్‌గా యూజర్‌గా క్రియేట్ అయ్యి ఉన్నాడా? లేదండి. లేదు. బట్ ఎలా లాగిన్ అయ్యాడు? కాంపోనెంట్స్ యాక్టివ్ డైరెక్టరీలో ఈ కాంపోనెంట్స్ అనే సర్వర్ ఏడీకి జాయిన్ అయింది. ఏడీలో మైక్ ఉన్నాడు. ఒక మైక్ అనే యూజర్ వేరే గ్రూప్ లో ఉన్నాడు. ఎస్పెషల్లీ ఈ గ్రూప్స్ వచ్చేసి ఈ కాంపోనెంట్ సర్వర్ లో ఒక పార్ట్ అయి ఉన్నాయి. యాక్సెస్ గ్రూప్ లో ఉన్నాయి. అడ్మినిస్ట్రేటర్ అనే గ్రూప్ లో పార్ట్ అయి ఉంది. మైక్ ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. ఈ 2 గ్రూప్స్ కూడా కాంపోనెంట్స్ అనే సర్వర్ మీద యాక్సెస్ లో ఉన్నాయి. యాక్సెస్ ఇచ్చి ఉన్నారు కాబట్టి లాగిన్ అయ్యాడు. లేదంటే ఇప్పుడు యాక్చువల్ గా మైక్ కాదు నేను బాబుతో లాగిన్ అవ్వాలి అంటే బాబు లోకల్ గా లేడు. బాబు డొమైన్ లో కూడా లేడు. ఈ 2 గ్రూప్ లో ఈ బాబు ఉన్నాడా? లేడు. అదర్ దాన్ దిస్ ఓకే. ఈ 2 గ్రూప్ లో ఉన్న యూజర్స్ కాకుండా లోకల్ యూజర్స్ కాకుండా ఎవరు కూడా కాంపోనెంట్స్ అనే సర్వర్ లో లాగిన్ అవ్వలేరు. క్లియర్? ఒక చిన్న ప్రాక్టికల్ ఇంకోటి ఎక్స్ట్రా యాడ్ చేస్తాను. నేను చెప్పింది మీకు కొత్త ఇంకో సర్వర్ యాడ్ చేస్తాను. PC01 సర్వర్ Vault 01A సర్వర్ కాంపోనెంట్స్ సో ఇది comp02 అని నేను జస్ట్ నేమ్ ఇస్తాను. comp02 అని. సో లైక్ వైజ్ ఈ సర్వర్ ఏడీకి జాయిన్ అయింది. ఈ సర్వర్ కూడా ఏడీకి జాయిన్ అయింది. సో ఇక్కడ acme.com ఇది మనకు తెలుసు. ఇక్కడ లోకల్ యూజర్స్ ఉన్నారు. ఇక్కడ యాక్చువల్గా లోకల్ అడ్మినిస్ట్రేటర్ తో పాటు ఉంటాడు అడ్మినిస్ట్రేటర్. ఇక్కడ ఉంటాడు. సో ఎస్పెషల్లీ 2 గ్రూప్స్ ఇక్కడ ఉన్నాయి. ఏడీ సంబంధించినవి. ఫైన్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే కొత్తగా ఓకే. ఇప్పుడు ఈ 2 గ్రూపుల్లో మైక్రో వీళ్ళందరూ ఉన్నారు బాగానే ఉంది. సో ఇప్పుడు కొత్తగా ఒక యూజర్ ని క్రియేట్ చేశాను. ఇక్కడ బాబు అనే యూజర్ ని యాక్టివ్ డైరెక్ట్ లో క్రియేట్ చేశాను. ఇప్పుడు యాక్టివ్ డైరెక్ట్ లో క్రియేట్ చేసిన లేదా యాక్టివ్ డైరెక్ట్ ఉన్న ప్రతి యూజర్ కి సర్వర్ మీద యాక్సెస్ ఉంటుందా? సిన్స్ ఈ 2 జాయిన్ అయ్యాయి కాబట్టి ఏడీలో ఉన్న ప్రతి యూజర్ కి ఆటోమేటిక్ 2 సర్వర్లకు యాక్సెస్ వస్తుందా రాదా? వస్తుంది. వస్తుంది సార్, లేకపోతే రాదు. అంటే పర్టికులర్ యాక్టివ్ డైరెక్టరీ లో వాళ్ళకి మాత్రమే వస్తుంది. సో నేను ఇంత ఏడీలో ఇక్కడ చాలా గ్రూప్స్ ఉన్నాయి. ఇంకా లిటరల్ గా మీరు చెక్ చేస్తే యాక్టివ్ డైరెక్టరీ సర్వర్లకు ఒకసారి లాగిన్ అయ్యి చూపిస్తాను. సో ఇక్కడ నాట్ ఓన్లీ దీస్ 2 గ్రూప్స్ అండి, మల్టిపుల్ గ్రూప్స్ ఉంది ఇక్కడ మీకు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం 2 సెట్ చేసాం, 2 కనిపిస్తున్నాయి కదా సైబ్రాక్. ఓకే, ఇక్కడ గ్రూప్స్ చూడండి
చాలా గ్రూప్స్ ఉన్నాయి. సైబరాక్ ఆడిటర్స్ అని, హెల్ప్ డెస్క్ అని, మేనేజర్స్ అని, యూజర్స్, ఒక వాల్ట్ ఇవన్నీ ఇక్కడ. కానీ ఆ పర్టికులర్ సర్వర్ మీద ఈ రెండిటికి, రెండు గ్రూప్స్ కి యాక్సెస్ ఇచ్చారు కాబట్టి ఆ రెండు గ్రూప్ లో ఉన్న వాళ్ళు మాత్రమే యాక్సెస్ అవ్వగలరు. లేదండి నేను ఇంక వేరే ఆ రెండు గ్రూప్స్ కాకుండా వేరే గ్రూప్స్ ఇస్తాను, ఎస్ యూ కెన్ గివ్ ఇట్. ఆ రెండు కొత్తగా ఇచ్చే గ్రూప్ లో ఎవరైతే యాక్సెస్ యూజర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే సర్వర్ లో లాగిన్ అవ్వగలుగుతారు. సో ఇక్కడ ఏడీలో కొన్ని థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ ఉంటారండి. యాక్టివ్ డైరెక్టరీ అంటే యూజర్స్ రిపాజిటరీ, అంటే ఆర్గనైజేషన్ లో పనిచేసే ప్రతి యూజర్ డీటెయిల్స్ ఇక్కడ ఇందులో ఉంటాయి. ప్రతి సర్వర్ ఇందులో యాక్చువల్ గా ఆర్గనైజేషన్ లో ఈ పర్టికులర్ ఏడీలో ఎవరు ఉంటారంటే యూజర్స్ ఉంటారు, ఓకే, గ్రూప్స్ ఉంటాయి, అండ్ కంప్యూటర్ డీటెయిల్స్ ఉంటాయి, ఓకే, కంప్యూటర్స్ డీటెయిల్స్ ఉంటాయి, ల్యాప్టాప్ డీటెయిల్స్ ఉంటాయి, అండ్ ప్రింటర్స్ డీటెయిల్స్ ఉంటాయి, వీటన్ని డీటెయిల్స్ ఉంటాయి, ఓకే, వీటన్ని డీటెయిల్స్ ఉంటాయి. సో ఇక్కడ ఉన్న ప్రతి ఏడీలో ఉన్న ప్రతి యూజర్ కి ఏడీ యాక్టివ్ డైరెక్టరీ జాయిన్ అయిన సర్వర్ మీద యాక్సెస్ వస్తుంటే రాదు. ఎవరికి అయితే పర్మిషన్ మనం గ్రాంట్ చేస్తామో, ఏ యూజర్ కి అయితే, ఏ గ్రూప్ కి అయితే పర్మిషన్ గ్రాంట్ చేస్తామో వాళ్ళు మాత్రమే లాగిన్ అవ్వగలరు. సో లెట్స్ ఇక్కడ ఈ రెండు గ్రూపుల మీద యాక్సెస్ ఉంది, ఇక్కడ ఈ గ్రూపులు లేదు. నేను ఓన్లీ మైక్ అనే యూజర్ కి యాక్సెస్ ఇస్తాను, లేదా ఓన్లీ బాబు అనే యూజర్ కి యాక్సెస్ ఇస్తాను. ఓన్లీ అలాంగ్ విత్ ద అడ్మినిస్ట్రేటర్ ఓన్లీ బాబు అండ్ మైక్ కెన్ లాగ్ ఇన్ టు దిస్ మిషన్. ఓకేనా, అర్థమవుతుందా? ఓకే సార్. సో నెక్స్ట్ ఇంకొక సర్వర్ ఏడీకి జాయిన్ అయింది అనుకుందాం, జస్ట్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, ఇది కూడా ఏడీకి జాయిన్ అయింది. ఈ సర్వర్ నేమ్ వచ్చేసి comp03. ఓకే, జస్ట్ అన్ ఎగ్జాంపుల్. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే జస్ట్ ఈ గ్రూప్ ఒక్కదాన్నే యాడ్ చేస్తాను. ఈ సర్వర్కి ఓన్లీ ఈ ఒక్క గ్రూప్కే పర్మిషన్ ఇచ్చాను. సో ఈ గ్రూప్ లో ఒక యూజర్ ఉన్నారా, ఒక్కళ్ళే లాగిన్ అవ్వగలరు. 2 యూజర్స్ ఉన్నారా ఈ గ్రూప్ లో, ఏడీ లెవెల్లో 2 యూజర్స్ లాగిన్ అవ్వగలరు. దట్స్ ఇట్. లోకల్ యూజర్స్ ఎలాగో ఉంటారు, అడ్మినిస్ట్రేటర్ అనుకోండి, జస్ట్ అన్ ఎగ్జాంపుల్. అడ్మినిస్ట్రేటర్ ఎలాగో ఉంటాడు, అతనితో పాటు ఏడీ నుంచి వచ్చిన ఈ గ్రూప్ లో యాక్టివ్ డైరెక్టరీలో ఎంతమంది యూజర్స్ ఉంటే ఈ సర్వర్ మీదకి అంతమంది పర్మిషన్స్ వస్తాయి, అంతమంది లాగిన్ అవ్వగలరు. క్లియర్ గైస్? వరకు నేను జస్ట్ ఒక సర్వర్ ఆ రెండు గ్రూప్స్ చెప్తుంటే చాలా మంది ఏమనుకుంటారంటే, సో ఏడీలో ఉన్న గ్రూప్స్ రెండే ఉన్నాయేమో, ఆ రెండింటికి బై డిఫాల్ట్ గా వస్తుందేమో అనుకుంటారు. ఏ సర్వర్ మీద అయితే ఏ గ్రూప్ యాక్సెస్ ఉండాలో, ఏ యూజర్ యాక్సెస్ ఉండాలో అనేది మనం డిఫైన్ చేసుకుంటాం. వాళ్ళకి మాత్రం యాక్సెస్ ఇస్తే వాళ్ళు మాత్రం లాగిన్ అవ్వగలరు. ఏడీలో కొన్ని థౌజండ్స్ ఆఫ్ యూజర్స్, థౌజండ్స్ ఆఫ్ గ్రూప్స్ ఉంటాయండి. అలా అని చెప్పేసి ఆ థౌజండ్స్ ఆఫ్ యూజర్స్ కి, థౌజండ్స్ ఆఫ్ గ్రూప్స్ కి అక్కడ ఏడీకి జాయిన్ అయిన ప్రతి సర్వర్ మీద యాక్సెస్ ఉండదు. అలా ఉంటే అసలు నిజంగా ఎవరు ఏం చేస్తున్నారో, ఎప్పుడు లాగిన్ అవుతున్నారో వీ కాంట్ డిఫైన్, వీ కాంట్ ఐడెంటిఫై. దట్స్ అగైన్ ఏ డేటా బ్రిడ్జ్. ఓకే, అది ప్రాబ్లం అవుతుంది. సో అందుకనే మనం ఎగ్జాక్ట్ గా ఏ సర్వర్ మీద ఏ గ్రూప్ యాక్సెస్ ఉండాలి ఏంటి అనేది వాళ్ళు ముందుగా డిఫైన్ చేసుకుని ఉంటారు, వాళ్ళకే యాక్సెస్ ఇస్తారు, దాని ప్రకారమే లాగిన్ అవుతారు. నిజంగా కొత్తగా ఇంకొక యూజర్ వచ్చాడు, ఓకే, లెట్స్ సే bash24 న్యూ అనే యూజర్ వచ్చాడు, ఓకే, క్రియేట్ చేసాం. సో ఈ పర్టికులర్ న్యూ యూజర్ కి ఈ ఓవరాల్ గా ఈ 3 డొమైన్ సర్వర్స్ లో ఏ డొమైన్ సర్వర్ మీద యాక్సెస్ ఇవ్వాలో ఆ సర్వర్ మీదే ఇస్తాం. సో కొత్త యూజర్ వచ్చాడు కదా అని చెప్పేసి ప్రతి సర్వర్ మీద యాక్సెస్ ఇవ్వడం అలా ఉండదు. నిజంగా అతనికి ఏ సర్వర్ మీద యాక్సెస్ కావాలో, అతను ఏ టీం సంబంధించిన వాడో, అతను ఏ సర్వర్ కి నిజంగా యాక్సెస్ ఉండి వర్క్ చేయాలో అతను దాని మీదే యాక్సెస్ ఇస్తాము. క్లియర్? అర్థమవుతుంది? ఓకే, సో లోకల్ సర్వర్, ఏడీ సర్వర్, సారీ డొమైన్ సర్వర్, ఏ సర్వర్ లో ఎవరెవరు లాగిన్ అవుతున్నారు అనేది ఒక క్లియర్ ఐడియా వచ్చిందా మీకు? ఎనీ క్వశ్చన్స్ సో ఫార్? ఎనీథింగ్? మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి చెప్పమని నేను చెప్తాను, డోంట్ వరీ. లేదా నాకు అర్థం కాలేదు మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయండి. ఈ కాన్సెప్ట్ ఇదే కాదు, ఏదైనా సరే గోయింగ్ ఫార్వర్డ్ మీకు వచ్చే కాన్సెప్ట్స్ కూడా. సో మాక్సిమం నేను ఇక్కడ అడుగుతాను, చెప్పండి. ఇక్కడ లేదన్నా నాకు అర్థం కాలేదంటే మళ్ళీ మళ్ళీ అడగండి, నేను చెప్తాను. లేదన్నా ఇంకోసారి రికార్డింగ్ వీడియో 1 or 2 times చూస్తే మాకు అర్థం అవుద్ది, ఎస్ ఆఫ్ కోర్స్, దట్ ఈస్ ఆల్సో ఫైన్, మీ ఇష్టం. ఓకేనా? సో యాక్టివ్ డైరెక్టరీ అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ యూజర్స్ కింద 15 మెంబర్స్ కి యాక్సెస్ ఉంది, రెండు గ్రూప్లకి. 15 మెంబర్స్ కి ఇండివిజువల్ గా యాక్సెస్ ఇవ్వడం కంటే ఈ 15 యూజర్స్ ని ఇక్కడ 2 గ్రూప్లు యాడ్ చేసి ఆ గ్రూప్లకి యాక్సెస్ ఇవ్వడం ఈజీ. సో వీటన్నిటిని ఏంటంటే సెంట్రలైజ్డ్ గా వర్క్ చేయడానికి హ్యాపీగా ఉంటుంది. సో ఇప్పుడు నేను చూడండి, ఇప్పుడు నేను యాజ్ ఆఫ్ నౌ మీ అందరికీ నేను ఏదైనా కమ్యూనికేట్ చేయాలంటే ఇండివిజువల్ గా కమ్యూనికేట్ చేయాల్సి వస్తుంది. అదే ఒక గ్రూప్ పెట్టి కమ్యూనికేట్ చేస్తే, ఒక గ్రూప్ వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసి మీ అందరినీ ఆ గ్రూప్ లో యాడ్ చేసి నేను ఒక మెసేజ్ చేస్తే సరిపోతుంది కదా, అర్థమవుతుంది? సో ఇండివిజువల్ గా నేను ఏదన్నా
మీకు చేయాలి అని చేయడం కంటే అందరినీ ఒక చోట తీసుకొచ్చి ఒక మెసేజ్ చేస్తే సరిపోతుంది. అదే లేదు ఇండివిజువల్ అంటే 8 మెంబర్స్కి నేను 8 మెసేజ్ ఫార్వర్డ్ చేయాలి లేదా 8 మెసేజ్ టైప్ చేయాలి. అదే రేపు క్లాస్ లేదు అనే ఒక మెసేజ్ ఏదైనా ఉంటే ఒక గ్రూప్ లో పెట్టేస్తే అందరికీ తెలిసిపోతుంది. సో ఇది కూడా అంతే. సో యాక్టివ్ డైరెక్టరీ అనేది సెంట్రలైజ్డ్ రిపోజిటరీ వేర్ వీ విల్ హ్యావ్ యూజర్స్, గ్రూప్స్, కంప్యూటర్స్, ప్రింటర్స్ అండ్ అదర్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్. సో వై వీ హ్యావ్ యాక్టివ్ డైరెక్టరీ అంటే టు మేనేజ్ ఆల్ ద థింగ్స్ ఓకే ఫ్రమ్ ద సెంట్రలైజ్డ్ రిపోజిటరీ. ఓకే, ఇక్కడ ఏదైనా పాలసీస్ అప్లై చేయాలి, ఇక్కడ గ్రూప్స్ ఇచ్చేసి ఒక పాలసీ అప్లై చేస్తాం. ఈ మెషిన్ లో ఎవరు లాగిన్ అవ్వద్దు లేదా వీకెండ్ సాటర్డే సండే ఎవరు లాగిన్ అవ్వద్దు, ఒక పాలసీ క్రియేట్ చేసి దీని మీద పెడితే సరిపోతుంది. సో సాటర్డే సండే ఎవరు లాగిన్ అవ్వరు. లేదండి ఇది ఓన్లీ మండే టు ట్యూస్డే మాత్రమే లాగిన్ అవ్వాలి, దట్ పాలసీ కెన్ బి అప్లైడ్ ఇన్ దిస్ మిషన్. సో ఇండివిజువల్ గా కొన్ని థౌజండ్స్ ఆఫ్ సర్వర్స్ ఉన్నప్పుడు మేనేజ్ చేయడం కష్టం. అదే వీటన్నిటిని ఒక సెంట్రలైజ్ రిపోజిటరీ యాక్టివ్ డైరెక్టరీ నుంచి ఒక మేనేజ్ చేయడం, కొన్ని పాలసీస్ అప్లై చేయడం చాలా ఈజీ. అవునా? క్లియర్ గైస్? సో యాక్టివ్ డైరెక్టరీ వల్ల యూజ్ అది. సో మన యాక్టివ్ డైరెక్టరీకి దీనికి సపరేట్ టీం ఉంటుంది, బట్ ఇక్కడ మనకి ఎంత అవసరమో మనం అంతవరకు మాట్లాడతాం. ఓకేనా? ఈ లోకల్ యూజర్స్, డొమైన్ యూజర్స్ మనకి ఇవి గోయింగ్ ఫార్వర్డ్ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సో అందుకోసం మనం కాన్ఫిగరేట్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? క్లియర్ గైస్? ఓకే. సో ఎవరైతే వీటి మీద బేసిక్స్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ తక్కువ ఉందో యాజ్ ఆఫ్ నౌ, సో వాళ్ళు మల్టిపుల్ టైమ్స్ చూడండి వీడియో, మినిమం అట్లీస్ట్ వీడియో 2 times స్పెండ్ చేయండి పర్ డే వచ్చేసి. ఏ రోజు వీడియో ఆ రోజు కంప్లీట్ చేయండి. సో నెక్స్ట్ డేకి ఆన్సర్ చేయడానికి ప్రాక్టీస్ ఓకే కొంచెం ఎంతూజియాజం చూపించండి, అది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో రేపు వచ్చేసి హై అవైలబిలిటీ. వాట్ ఈస్ హై అవైలబిలిటీ, ఇందులో ఉండే కాన్సెప్ట్ ఏంటి, సో నేను రేపు చెప్తాను. ఇందులో లోడ్ బ్యాలెన్సర్ అండ్ క్లస్టర్ ఉంటుంది. సో రేపు మాట్లాడతాం మరి వాట్ ఈస్ లోడ్ బ్యాలెన్సర్, వాట్ ఈస్ క్లస్టర్. సో అసలు ఈ లోడ్ బ్యాలెన్సర్ ఏంటి, క్లస్టర్ ఏంటి, అసలు హై అవైలబిలిటీ ఎందుకు కావాలి, ఎవరికి కావాలి, సో ఈ కాన్సెప్ట్స్ అనేది రేపు మాట్లాడతాం. ఓకేనా? క్లియర్? ఇవన్నీ కూడా మనకి సైబర్కి హెల్ప్ అయ్యాయి, అవ్వకుండా ఏది ఉండదు. ఫైన్, ఆల్ గుడ్? ఓకే, then see you tomorrow at same time. Okay. Okay. Yeah, bye. Take care. ఓకే. థ్యాంక్ యూ.